అండి. ఇప్పుడు నేను ఈరోజు దోశ తయారు చేస్తున్నాను అండి. మనకి ఎప్పటి నుంచో ఒక సాంగ్ దోశ గురించి ఒక సాంగ్ మంచి ఫేమస్ అయిందండి. ఆ సాంగ్ ఈనాడు చూసి నేను మధ్య రావడం లేదు. మళ్ళీ ఆ సాంగ్ని నా సాంగ్ ద్వారా నా వాయిస్ ద్వారా దాన్ని ఫేమస్ చేయాలని డిసైడ్ అయిపోయాను. అందుకోసమే నా కంఠం ద్వారా ఆ వాయిస్ వినిపించాలని నేను డిసైడ్ అయ్యాను. చూడండి, పెన్ను పెట్టాను. ఇప్పుడు సాంగ్ పడ్డారు చూడండి. వేడి వేడి పెన్ను మీద, వేడి వేడి పెన్ను మీద ఒక గంట దోశ తీసుకో, వేడి 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 పెన్ను మీద పోసి, వేడి వేడి పెన్ను మీద పోసి, ఇలా చుట్టూ చుట్టూ తిప్పుతూ, చుప్పుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ తీసుకొని దాన్ని చుట్టూరు వేస్తూ ఉంటే, ఇలా కలనిస్తుంటే చూడండి, ఇలా కలనిస్తూ దోశ కలనిస్తూ ఇలా దోశ కలనిస్తూనే ఉండాలి. ఇలా కలుస్తూనే ఉండాలి. దోశ చూడండి, ఇంత బాగా కలుస్తూనే ఉంది. దోశ కలుస్తూనే ఉంది. కలుస్తూనే ఉంది. తిప్పుతుంది దోశ ఎంత చక్కగా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. చూడండి దోశ వస్తుంది. దోశ చూడండి, వెయిట్ చూడండి దోశ ఏం కాస్తుందో. ఇలా తిప్పుతుంటే దోశ, వావ్. అయినా సరే ఇట్లా వచ్చిందంటే దోశ ఎంత బాగుందో. దోశ సూపర్, నాకైతే సూపర్ అండి. దోశ ఇందాక దోశ పుస్తకంలో సాంగ్ పాడాను కదండి, సూపర్ సాంగ్ కదా. నా వాయిస్ సూపర్ అండి. ఎందుకంటే నా వాయిస్ నేను ఇప్పుడు ప్రేమించుకుంటాను. కాబట్టి ఇందాక మీకు దోశ పూసాను కదా, ఎట్లా ఉంటుందని ఇప్పుడు మీ ముందుకు వచ్చానండి. ఈ దోశ నేను తిని చూపుతా, ఎలా ఉంటుంది, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూపుతాండి. మీరు చిన్నప్పుడు తిన్నప్పుడు స్వీట్ మెమరీస్ మీ లైఫ్లో ఏదైనా ఉంటుంది కదా. ఇప్పుడు నేను చూపించే సిచ్యువేషన్ మీకు ఖచ్చితంగా ఆ కథ గుర్తొచ్చిందండి. చూడండి, చట్నీ అండి, దోశలు అండి, జొన్న రొట్టె అండి, జొన్న రొట్టెనండి. ఇట్లా తీసుకొని చట్నీ అంతే తీసుకొని నోట్లో పెట్టి తింటుంటాడండి. చిన్నప్పుడు తనగా మా అమ్మ చేసిన వంట గుర్తొచ్చిందండి. టేస్ట్ బంపర్ అండి, సూపర్, అదిరిపోయింది, పిక్చర్ అదిరిపోయిందండి. చూడండి, ఎంతైనా చూడండి, మనం పుట్టింది ఎందుకండి, హ్యాపీగా తినాలా, పని చేసుకోవాలా. తినేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందండి, లైఫ్ అంత బాగుంటుందండి. ఎప్పుడు రన్నింగ్ అంటే బ్రెయిన్ ఎప్పుడు రన్నింగ్ చెప్తానండి. నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటానండి, లైఫ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి. జోడట కర ఆడుతున్నాను, జోడకుంటు కర చూడండి. అబ్బా ఏ సౌండ్ ఉండే, అలా తింటే పళ్ళు ఉండే కదా గట్టి పడతాయండి. అర్థమైందా? ఎప్పుడు చూసి గీస్తుంది కాదండి, అప్పుడప్పుడు ఇలా తింటుండాలా. సూపర్ ఉండే. నాకు ఇంతే మాట్లాడడం వచ్చు, ఇంతే మాట్లాడతా. అట్లా ఎవరిని ఇబ్బంది పెట్టిన మాట్లాడను. నా లాంగ్వేజ్ నా తిండి గురించి ఇలానే ఆస్వాదిస్తాను. అందుకే ఇలాగే నేను మాట్లాడుతున్నాను. అర్థమైందా?
I love you this life. హాయ్ చెప్పు ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ దోశ తిన్నావా ఎట్లా ఉంది బాగుందా వెరీ గుడ్ బాగుందని చెప్పు